Hi guys, welcome back to another video. మీరు తమిళ చూసే ఉంటారు, లాంగ్ లీవ్ విత్ ఫ్రెండ్స్ అనమాట. ఇది డ్రింక్స్ తాగడానికంటే జ్యూస్ అంటే మా ఊర్లో ఉంటాయి, కానీ మేము తాగము అలాంటివి. అంటే మాకు పిల్లకాయలు అనుకుంటారు కదా, కాదు మేము పెద్దవాళ్ళం. అంటే 10th క్లాస్ కాబట్టి మాకు అన్ని అర్హత లభించాయి అన్నమాట. అందుకని మా ఫ్రెండ్స్తో నేను తెలుసు కదా మోరాలి వాడు అందరూ వెళ్తున్నాం జ్యూస్ తాగడానికి. ఈ వీడియో అయితే చాలా ఫన్గా వచ్చింది. ఇంకా లైక్ చేయకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా కోసం మనం ఇంకా 5K రీచ్ అవ్వాలంటే ఇంకా మనం 3K కదా, తొందరగా రీచ్ అయిపోతాం. మీరు ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన మన్నం అయిన భోగల మన్నంకి వచ్చేసాం. నేను ఆ చర్చి ఉంది కదా, చర్చికి సైడ్ తిరుగుతాం ఫ్రెండ్. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే ఎట్ట తిప్పుతాడు మా వాడైతే. మా వాడు అసలు ఒక రౌడీ కన్నా దారుణం మా ఫ్రెండ్. ఏదేదో చెప్తాను, నాకైతే తిప్పలతో కొట్టిస్తాను. ఎవరు గణేష్ అన్న అంట ఏందో. ఇటు చూడండి సమాధులు క్రిస్టియన్స్కి. ఇక్కడ ఎల్లు ఉంటే మీరు కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. ఇప్పుడు వాళ్ళని ఎట్ట పుడిస్తాడో మనకు తెలియదు కాబట్టి అవగాహన లేదు. మన ముస్లిమ్స్ కాబట్టి. హిందూస్ అంటే కాలుస్తారు, ముస్లిమ్స్ అంటే బుర్చి పెడతారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే బాక్సులు పెట్టి అదో చేస్తారు. నేను కూడా ఇప్పటిదాకా చూడలే ఇప్పుడు క్రిస్టియన్స్ పత్తి పెట్టేది అని. ఎవరైనా చనిపోతే నేను కూడా వెళ్ళాలి అసలు. మీరు వెళ్ళి చూస్తుంటే కామెంట్ చేయండి ఏం జరుగుద్ది అక్కడ. ఇప్పుడైతే మొన్న చూసాం కదా ఒక వీడియోలో, ఏ వీడియో, కశ్మీర్ ట్రైన్ జర్నీ, నగరం టు కశ్మీర్ ట్రైన్ జర్నీ. ఆ వీడియో చూసే ఉంటారు. రైల్వే స్టేషన్ చూసి ఉంటే కామెంట్ చేయండి ఎస్ ఆర్ నో అని. చూస్తుంటే ఎస్, చూడకపోతే నో అని చెప్పండి ఆ వీడియో. ఇంకా ఇటు నుంచి అటు తిరగాలి. అక్కడ కొంత గొంతులు అన్నీ నాకు తెలియదు అసలు ఏందో. తెలియకపోతే తీసుకెళ్తున్నారు నన్ను. ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇంకా వాళ్ళకి అర్థం కదా. ఇంకా ఏందో వాళ్ళు అంటే నన్ను మా వాడు ఏమో చంపేయడానికి నిన్ను తీసుకెళ్ళేది అంటున్నాడు. నేను కొట్టిపిస్తాను నేను గణేష్ అన్నదేప అంటున్నాడు వాడు. ఇదిగోనే తోలుతున్నాను కదా వాడే. ఏ సందుల్లో బొక్కల్లో ఈ బొక్కల్లో తీసుకెళ్తున్నాడు. సరే వాడు మాట్లాడినండి ఒకసారి మా ఫ్రెండ్ చెప్పేది వింటే మీరు కూడా షాక్ అవుతారు అండ్ ఫన్నీగా మాట్లాడతారు వాడు. ఒకసారి వినండి మీరు. ఇంకా వినకపోతే ఇంకా నేనేం వినిపిస్తా చూడండి ఇప్పుడు. ఏమయ్యా ఏదో ఫోన్ ఇట్టి చేస్తా. ఫోన్ నెంబర్లా ఉంది. బ్యాలెన్స్ మొత్తం అయిపోయింది. తలబడదాం మనం తల్లేసుకోవాలి. ఇడికి అవి మొత్తం తెగవుగానే దురశర్మ దగ్గర తలల కలెక్షన్ అవి చూస్తే ఫ్యాన్ ఆఫ్ దిగినా. నువ్వు ఫోన్ మాట్లాడుతున్నా, నువ్వు బండి మీద పోతున్నాను అనిపి ఒరే నా మట్ట ఫ్యాన్ అయ్యా ఉంటుంది వాడేమో. అందుకని బయటకు వచ్చి బర్రంటున్నా శబ్దం. ఫస్ట్ నాకు కాల్ చేయగానే అట్టు వచ్చింది, బండి మీద పోతే అట్టు వచ్చింది శబ్దం. అట్టు వచ్చిందా లేదా సోహెల్? మీరు విన్నారు కదా. ఇంకా మా ఫ్రెండ్స్ జోడికి వెళ్ళబాకండి. నేను కూడా వినిపిద్దాం మీకు. అయితే అట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు. వాడితో తిరిగినా కూడా వేస్టే. మనం కూడా సంక నాకిపోతాం వాళ్ళతో తిరిగితే. మీ ఇష్టం. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీరు కూడా సంక నాకిపోతారు. అది మాత్రం నిజమే, నేను చెప్తాలా. మీరు ఏమైనా అనుకోండి, నేను ఇది మాట చెప్పేది ఇదే, ఇది సత్యం. సంక నాకిపోతారు. ఇంకా మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మనకేం కాదు, మీకు ఇప్పుడే
మామూలుగా తెలుసు అనుకుంటే మీ ఇష్టం, ఇంకా సంకనాకపోతారు మీరైతే, నేను చెప్తున్నా. ఇంకా ఆ విషయం వదిలేయండి. ఇప్పుడైతే మనం భోగోల్కి వచ్చేసాం. ఇప్పుడైతే మనం డ్రింక్స్ తాగుతున్నాం, అంటే జ్యూస్. ఇక అది వాడు ఇందాక మాట్లాడింది ఈడే, వీళ్ళిద్దరు పెద్ద దోస్తులు, తోడి దొంగలు. అదే ఈడే మన అన్న తయారు చేసేది. చూడండి మిడిల్ ఫింగర్ చూపిస్తున్నాడు, వాడికి ఎంత ఉందో కదా. ఇప్పుడు ఎవరిని కదిలియకూడదు మనం, కదిలిస్తే అంతే ఇంకా. ఇప్పుడే సన్సెట్ బాగుంది, ఇప్పుడు చర్చి ఇక్కడ సన్సెట్ అయితే బాగుంది. ఇప్పుడు మా ఊరు దారిలో అదే చెట్టు ఉన్నాయి, నేడకాయలు ఉన్నాయేమో చూద్దామని నేను, వీడు అందరూ ఎక్కువ, నేను వాడి చేతికి ఇచ్చా ఫోను. వాడేం చేద్దాం కూడా ఏమో, ఫోన్ని ఎట్టంటే అటు తిప్పుతున్నాడు ఏందో వాడు, కెమెరా ఇస్తే. మళ్ళీ అభిలింగుడు అదిగా మళ్ళీ పెట్టి చెప్పేస్తున్నాడు, హాయ్ చెప్పంటున్నాడు ఏందో వాడు. ఇంకా లేకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన వీడియోస్ తొందరగా కావాలంటే మీరు బెల్ ఐకాన్ హిట్టింగ్ కొట్టుకోండి. ఓకే బాయ్.